హలో అండి, అందరికీ నమస్కారం. బ్లూ వేల్ ప్రపంచంలోని అతిపెద్ద జంతువు. ఇది ఒక సముద్ర స్తన్యప్రాణి, మరీనా మమ్మల్. దీన్ని పొడవు సుమారు 30 మీటర్ల వరకు నుండి బరువు 150 టన్నుల వరకు ఉంటుంది. పెద్ద హృదయం ఒక చిన్న కారంత పరిమాణంలో ఉంటుంది. ఇవి ప్రధానంగా krill చిన్న సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటాయి. బ్లూ వేల్ సముద్ర జీవి వ్యవస్థలో సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి బ్లూ వేల్కి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే, బ్లూ వేల్ ప్రపంచంలోని అతిపెద్ద జీవి. దీని పొడవు సుమారు 30 మీటర్ల నుంచి 100 అడుగుల వరకు ఉంటుంది. బరువు సుమారు 150 నుండి 200 టన్నుల వరకు ఉంటుంది. మరి బ్లూ వేల్ గుండె పరిమాణం చూస్తే, బ్లూ వేల్ గుండె ఒక చిన్న కారు పరిమాణంలో ఉంటుంది. దీని బరువు సుమారు 180 కిలోల నుండి 200 కిలోల వరకు ఉంటుంది. ఒక్క తాకిడిలో 450 లీటర్ల రక్తం పంపిస్తుంది. మరి బ్లూ వేల్ నాలుక బరువు చూస్తే, బ్లూ వేల్ నాలుక బరువు ఏనుగు బరువుతో సమానం. సుమారు 3 నుంచి 4 టన్నుల వరకు ఉంటుంది. బ్లూ వేల్ ఆహారం చూస్తే, ఇది చిన్న సముద్రపు జీవులైన krill అనే రొయ్యల తరహా జీవులను తింటుంది. ఒకరోజు సుమారు 4 టన్నుల krill రొయ్యలను తింటుంది. మరి బ్లూ వేల్ శబ్దం చూస్తే, బ్లూ వేల్ శబ్దం సముద్రంలోని అత్యంత ఘోరమైన శబ్దాలలో ఒకటి. దీని శబ్దం 188 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఇది విమానం ఇంజిన్ కంటే గట్టిగా ఉంటుంది. దీని శబ్దం సముద్రంలో 1000 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. దీని జీవన కాలం చూస్తే, బ్లూ వేల్ జీవన కాలం సుమారు 80 నుంచి 90 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని బ్లూ వేల్లు 100 సంవత్సరాలు వరకు బ్రతికిన రికార్డులు కూడా ఉన్నాయి. ఇది ఊపిరి పీల్చడం చూస్తే, బ్లూ వేల్ ఒక్కసారి ఊపిరి పీలిస్తే 30 నిమిషాల వరకు నీటిలో ఉండగలదు. ఊపిరి వదిలే సమయంలో దాని నుండి వచ్చే నీటి స్తంభం 30 అడుగుల ఎత్తు వరకు పైకి వెళ్తుంది. కడుపు సామర్థ్యం చూస్తే, బ్లూ వేల్ కడుపు ఒకేసారి 1 టన్ను ఆహారం జీర్ణం చేసే శక్తి కలిగి ఉంటుంది. మరి దీని పిల్లలు చూస్తే, కొత్తగా పుట్టిన బ్లూ వేల్ పొడవు 7 నుంచి 8 మీటర్లు ఉంటుంది. బరువు సుమారు 3 టన్నులు ఉంటుంది. ఒకే రోజు సుమారు 200 లీటర్లు తల్లి పాలను తాగుతుంది. రోజుకు దాని బరువు 90 కిలోల వరకు పెరుగుతుంది. బ్లూ వేల్ మనుషులపై ప్రభావం. ఇది చాలా శాంత స్వభావం గల జంతువు. మనుషులను ఎప్పుడూ దాడి చేయదు, కానీ గతంలో వేట కారణంగా దాదాపు నశించే స్థితికి చేరింది. ఇప్పుడు ఇది IUCN రెడ్ లిస్ట్లో అపాయంలో ఉన్న జాతిగా గుర్తించబడింది.